హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్థిక నేరాలకి సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ లేదా ఎన్సీఆర్బి అన్నటువంటిది 2020కి సంబంధించి ఒక వార్షిక నివేదికని విడుదల చేయటం జరిగింది. ఇందులో మన దేశంలోని నగరాల్లో ఆర్థిక నేరాలు ఏవైతే పెరుగుతున్నాయో వాటి యొక్క తీరుతెన్నుల్ని చెప్పటం జరిగింది. అందులో భాగంగా ఆర్థిక నేరాల సంఖ్య ఏటికేడాది అనేది పెరిగిపోతూ ఉంది. ఆర్థిక నేరాల రేటు అన్నటువంటిది దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై అలా అంటే వీటన్నింటిలో పెరిగిపోతూ ఉన్నాయి. గత 2 ఏళ్లుగా కూడా జైపూర్, లక్నో ఇలాంటి ద్వితీయ శ్రేణి నగరాలు కూడా ఆర్థిక నేరాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా మనం చూస్తే దేశం మొత్తం మీద లాస్ట్ ఇయర్ సుమారు 1.45 లక్షల ఆర్థిక నేరాలు అనేది నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే కోవిడ్ కారణంగా అవి 12% తగ్గాయి అన్నట్టుగా నివేదిక చెప్పటం జరిగింది. అయితే సైబర్ నేరాల్లో కూడా ఆర్థిక కోణం ఉన్నా వాటికి సంక్లిష్టత దృష్ట్యా ఎన్సీఆర్బి వాటిని వేరుగా గుర్తించింది. సైబర్ నేరాల్లో దేశ ఐటీ రాజధాని అయినటువంటి బెంగళూరుది అగ్రస్థానం. తర్వాత సైబర్ నేరాల రేటులో బెంగళూరు అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంటే లక్నో తర్వాత హైదరాబాద్ అన్నటువంటివి 2, 3వ స్థానాల్లో నిలిచాయి. సైబర్ నేరాల జాతీయ సగటుతో పోలిస్తే ఈ బెంగళూరు అలాగే లక్నో, హైదరాబాద్ ఇవి చాలా అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా సులభ మార్గాల్లో వేగంగా డబ్బు సంపాదించి ఎదిగిపోవాలి అన్నటువంటి ఆకాంక్ష ఆర్థిక నేరాలకి పురిగొల్పేలాగా చేస్తోంది అన్నట్టుగా మానసిక నిపుణులు చెప్తూ ఉన్నారు. ఆధునిక సాంకేతికతలతో అంటే కొంతమంది ఒక బృందంగా ఏర్పడి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు అన్నట్టుగా అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. దేవ్గఢ్ ఇలాంటి చోట్ల సైబర్ మోసాల శిక్షణా సంస్థల్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆధునిక ఈ సాంకేతికతలు వచ్చాయి కాబట్టి వాటి యొక్క సహాయంతో సామాన్యులని, వ్యవస్థల్ని కూడా మాయ చేసి దోచుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య అనేది పెరిగిపోతోంది. అలాంటి వాళ్ళ ఆట కట్టించాలంటే నేరస్తుల గుర్తింపు, సత్వరమైనటువంటి విచారణ, కఠిన శిక్షల అమలు వరకు కూడా అన్నీ సవ్యంగా త్వరితగతిన జరగాలి. అలాగే నేరస్తులు చొరబడటానికి అవకాశం లేనటువంటి విధంగా సాంకేతిక వ్యవస్థల్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే వాటికి అడ్డుకట్ట అనేది పడుతుంది. అలాగే వ్యక్తుల యొక్క సురక్షిత జీవనానికి దారులు అనేవి ఏర్పడతాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఎన్సీఆర్బి గణాంకాల ప్రకారం ఆర్థిక నేరాలు అధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో తొలి 3 స్థానాల్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి? ఇందులో తొలి స్థానంలోకి వచ్చేసరికి రాజస్థాన్ ఉంది, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో తెలంగాణ ఉన్నాయి. అయితే ఆర్థిక నేరాల యొక్క రేటు పరంగా చూసుకుంటే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అస్సాం, ఆ తర్వాత కేరళ అన్నటువంటివి తర్వాత స్థానాల్ని ఆక్రమించాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లోని ఆహార సంక్షోభం గురించి. తాలిబాన్ల చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభం అనేది నెలకొంది. మొత్తం 3.9 కోట్ల ఆఫ్ఘనిస్తాన్ జనాభాలో 2.28 కోట్ల మంది తీవ్రమైనటువంటి ఆహార కొరతని ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అంతర్జాతీయ భద్రతా దళాలు అనేవి వెనక్కి వెళ్ళిపోవటం, అలాగే అక్కడి గవర్నమెంట్ని తాలిబాన్లు చేజిక్కించుకోవటంతో ఆఫ్ఘనిస్తాన్లోని వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. అంతర్జాతీయ సహాయం అనేది ఆగిపోయింది. దేశవ్యాప్తంగా నగదు కొరత అనేది నెలకొంది. నిరుద్యోగం అనేది పెరిగింది. కరెన్సీ విలువ అనేది పడిపోయింది. విదేశీ మారక నిల్వల్ని అమెరికా, IMF అనేవి జప్తు చేయటం జరిగింది. వంట నూనె, గోధుమ పిండి లాంటి నిత్యావసర ధరలు కూడా పెరిగిపోయాయి. ప్రజలు పొదుపు చేసుకున్నటువంటి సొమ్ము ఖర్చయిపోయింది. దానివల్ల ధరలు పెరిగి నిత్యావసరాలు అడుగంటిపోయి ఆకలి బాధలు అనేవి పెరిగాయి. ఆకలి సంక్షోభం అనేది ఇక్కడ ఏర్పడింది. అయితే మనం చూస్తే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ప్రపంచ దేశాలు అనేవి త్వరగా స్పందించకపోతే మరిన్ని సమస్యలు, మరిన్ని సంక్షోభాలకి బీజమేసినట్లే అన్నమాట. అంటే ఆఫ్ఘనిస్తాన్ కోసం అవసరమైనటువంటి సహాయంలో ఐక్యరాజ్య సమితికి 35% మాత్రమే అందుతోంది. ఆఫ్ఘనిస్తాన్కి అక్కడ నుంచి శరణార్థులు వలస వెళ్ళినటువంటి పొరుగు దేశాలకి సహాయం అందిస్తాము అన్నట్టుగా యూరోపియన్ యూనియన్ కూడా ప్రకటించింది. ఆర్థిక సహాయం చేస్తాము అన్నట్టుగా అమెరికా, చైనాలు కూడా చెప్పటం జరిగింది. అలాగే విస్తృతమైనటువంటి మానవతా సహాయాన్ని అందిస్తాము అన్నట్టుగా భారత్ మాతో పేర్కొంది అన్నట్టుగా తాలిబాన్ ప్రతినిధులు ప్రకటించటం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్కి మానవతా సహాయం అందించాలి అన్నట్టుగా మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా అంతర్జాతీయ సమాజానికి పిలుపునివ్వటం జరిగింది.
అలాగా ఈ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ వాసుల్లో భారత్ మీద ఉన్నటువంటి ప్రత్యేక ఆపేక్షతను నిలుపుకునేందుకు వైద్య విద్యార్థి వీసాల్ని పునరుద్ధరించి ఇతరత్రా సహాయ సహకారాల్ని కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచ ఆహార కార్యక్రమం సర్వే ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్లో ఎంత శాతం కుటుంబాలకి రోజంతా తినడానికి సరిపడా ఆహార లభ్యత అనేది ఉంది? కేవలం 5% మందికి మాత్రమే రోజు తినటానికి సరిపడా ఆహార లభ్యత అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి COP26కి సంబంధించి. ప్రస్తుతం ఏదైతే భూమి అనేది వేడెక్కుతోందో వాటికి అంటే భూమి మీద జీవజాలం ఉనికి అనేది ప్రమాదకరంగా మారినటువంటి వాతావరణ మార్పుల మీద ప్రపంచ దేశాలు దృష్టి సారించటం జరిగింది. బ్రిటన్లోని గ్లాస్గోలో అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు కూడా COP26 సదస్సుని నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మనం చూస్తే ఏంటి ఈ కాప్ లేదా COP26 అన్నటువంటిది? COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాము. దీనిని ఐక్యరాజ్య సమితి అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసింది. 1995వ సంవత్సరం నుంచి కూడా ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు 200 దేశాలు అనేవి పాల్గొంటున్నాయి. ఈ వేదికల మీద ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకులు, ప్రతినిధులు అలాగే వీళ్ళందరూ కలిసి వాతావరణ మార్పులకి కళ్ళెం వేయటం గురించి, హానికర ఉద్గారాల తగ్గింపు ఇలాంటి అంశాల మీద చర్చిస్తారు. ఇలాంటి భేటీ జరగటం ఇది 26వ కాబట్టి దీనిని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 లేదా COP26 అనేసి పిలుస్తాము. అయితే ఎందుకు ఈ ప్రస్తుతం ఈ సమావేశం అనేది అవసరమైంది? మనం చూస్తే పెట్రోల్, బొగ్గు, డీజిల్ ఇలాంటి శిలాజ ఇంధనాల్ని మండించటం వల్ల భూమి అనేది వేడెక్కిపోతోంది. వాతావరణ మార్పులతో ముడిపడి మనకి వడగాలులు, వరదలు, కార్చిచ్చు ఇలాంటి విపత్తుల తీవ్రత అనేది పెరిగిపోతోంది. మనం చూస్తే గడిచినటువంటి దశాబ్దం అత్యంత ఉష్ణమయంగా రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల కట్టడికి తక్షణ చర్యలు అవసరం. అందుకే ఈ మీటింగ్ని పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్థిక సహాయం, పర్యావరణ న్యాయం ఇలాంటి అంశాల మీద చర్చిస్తారు. వర్తమాన దేశాల్లో తలసరి కాలుష్యం అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనం చూస్తే ఈ ఏవైతే డెవలప్డ్ నేషన్స్ ఉంటాయో ఇందులోనే తలసరి కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనం చూస్తే 2020 నాటికి పేద దేశాలకి ఏటా $100 బిలియన్ మేర పరిహారం ఇస్తాము అన్నట్టుగా 2009లో ధనిక దేశాలన్నీ హామీ ఇవ్వటం జరిగింది. అయితే 2023 నాటికి కానీ ఈ లక్ష్యాన్ని చేరుకునేటటువంటి అవకాశం మాత్రం కనిపించట్లేదు. అయితే మనం చూస్తే ఇప్పుడు ఈ విధ్వంసం అనేది వస్తోంది ఈ వాతావరణ మార్పుల వల్ల అన్నాము. దానికి ఏంటి ఆనవాళ్ళు? మనం చూస్తే భూ వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు లేదా కార్బన్ డైఆక్సైడ్ అన్నటువంటిది పెరిగిపోతోంది. దానివల్ల ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు కూడా భూగోళం అనేది వేడెక్కుతోంది. ఆర్కిటిక్, అంటార్కిటికాల్లో, హిమాలయాల్లో, హిమనీ నదాల్లో కూడా మంచు అనేది వేగంగా కరిగిపోతోంది. సముద్రాల్లో నీటి మట్టాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల తీర ప్రాంతాలు కోతకి గురవుతూ ఉన్నాయి. అలాగే అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా వీటన్నింటిలో కూడా అడవుల్లో కార్చిచ్చులు అనేవి రావటం, వృక్ష జంతు జాతులన్నీ దహించుకుపోవటం, బెల్జియం, జర్మనీ, చైనా వీటిలో భారీ వరదలనేవి రావటం, భారత్ మీద కూడా ఇది తీవ్ర ప్రభావం అనేది చూపించింది. సమీపంలో థార్ ఎడారి నుంచే కాకుండా సౌదీ అరేబియా నుంచి కూడా ఎడారి దుమ్ము ధూళి ఇవన్నీ కూడా హిమాలయాల మీద పడి వేగంగా మంచు అనేది కరిగిపోతోంది అన్నట్టుగా తాజా ఒక అధ్యయనం కూడా చెప్పటం జరిగింది. అంటే ఇలాగ దుమ్ము ధూళి ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత్ యొక్క డిమాండ్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే ఈ COP26కి సంబంధించి వర్తమాన దేశాలకి ఏటా $100 కోట్ల పరిహారం అందజేతతో పాటు ఇంతకుముందు సదస్సుల్లో పొందినటువంటి హామీల మీద భరోసా కల్పిస్తే ఏ ప్రతిపాదనైనా కూడా మాకు అంగీకారయోగ్యమే అన్నట్టుగా భారత్ చెప్తోంది. అలాగే కార్బన్ క్రెడిట్ మార్కెట్లని మళ్ళీ పునరుజ్జీవింపజేయాలి. అలాగే మా పరిశ్రమల్ని సులువుగా ఉపయోగించుకోగలిగేలాగా శుద్ధ పరిజ్ఞానాల్ని అందుబాటులో ఉంచాలి. అలాగే 2025 తర్వాత చేయాల్సినటువంటి దీర్ఘకాలిక వాతావరణ ఆర్థిక సహాయం మీద కూడా దృష్టి పెట్టాలి. అలాగే అంతర్జాతీయ సౌర సంకీర్ణం లేదా ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ లాంటి వాతావరణ సంబంధ కూటముల్ని బలోపేతం చేయాలి. ఇవన్నీ కూడా మన భారత్ చెప్పేటటువంటి డిమాండ్లు అన్నమాట. అయితే ఈ ప్రపంచంలో వివిధ దేశాలని అనుసంధానిస్తూ గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ అన్నటువంటి దాన్ని భారత్ మరియు బ్రిటన్లు ప్రారంభించబోతున్నాయి. సౌర విద్యుత్ బదిలీకి ఇది వీలు కల్పిస్తుంది అన్నట్టుగా ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ లేదా అంతర్జాతీయ సౌర కూటమి అనేది చెప్పటం జరిగింది.
దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా సౌర విద్యుత్ ధరలు అనేవి తగ్గుతాయి అన్నట్లుగా చెప్పారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. అంతేకాకుండా మనం చూస్తే అంటార్కిటికాలో మొత్తం 100 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక హిమనీనదానికి గ్లాస్గో గ్లేషియర్ అనేటటువంటి పేరుని బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పెట్టడం జరిగింది. ఎందుకు ఈ గ్లాస్గో గ్లేషియర్ అని పెట్టారు? ఈ గ్లేషియర్ అన్నటువంటిది చాలా వేగంగా కరిగిపోతోంది. దాని పరిరక్షణకి తీసుకోవాల్సినటువంటి చర్యల్ని గుర్తు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలోని వివిధ దేశాలని అనుసంధానిస్తూ గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ని ఏ దేశాలు ప్రారంభించబోతున్నాయి? ఏ దేశాలు? భారతదేశం అలాగే బ్రిటన్. ఇవి రెండూ కలిసి ఈ గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ అన్నటువంటి దాన్ని ప్రారంభించబోతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవం లేదా నేషనల్ యూనిటీ డే ఎప్పుడు జరుపుకుంటాము? అక్టోబర్ 31వ తేదీన. పటేల్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 31వ తేదీని రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాము. గుజరాత్కి చెందినటువంటి కాంగ్రెస్ నాయకుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈయన యొక్క గౌరవార్థం నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నర్మదా నదీ తీరంలో ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఐక్యతా ప్రతిమ అనేటటువంటి ఒక లోహ విగ్రహాన్ని నిర్మిస్తాను అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. దానికోసమే రీసెంట్గా మనం చూస్తే ఐక్యతా ప్రతిమ లేదా దీన్నే మనం ఏమంటాము? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేసి పిలుస్తూ ఉంటాము. సంస్థానాల్ని విలీనం చేసి భారతదేశ సమైక్యతకి పాటుపడినటువంటి పటేల్ రూపంలో ఈ స్మారక కట్టడాన్ని నిర్మించటం జరిగింది. దీన్నే ఐక్యతా విగ్రహం అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ విగ్రహాన్ని గుజరాత్లోని నర్మదా నది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యామ్కి 3 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించటం జరిగింది. ఈ విగ్రహం నిర్మాణం అన్నటువంటి 2014 అక్టోబర్లో ప్రారంభించటం జరిగింది. 2018వ సంవత్సరం అక్టోబర్లో అంటే 4 సంవత్సరాల కాలంలోనే దీనిని పూర్తి చేయటం జరిగింది. అయితే అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి 2 పెద్దదిగా దీన్ని నిర్మించటం జరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు? అక్టోబర్ 31వ తేదీని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హరిత బాణసంచాకి సంబంధించి. దీపావళి అంటే మనం ఏదైతే రాకెట్లు అలాగే పటాకులు ఇవన్నీ పేలుస్తూ ఉంటామో వాటి వల్ల వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. అలాగే వాటిని కాల్చటం వల్ల ఏవైతే ఉద్గారాలు అనేవి వెలువడుతూ ఉన్నాయో అవి చాలా వ్యాధులకి కారణమవుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణానికి వీలైనంత తక్కువ నష్టం కలిగించేలాగా గ్రీన్ క్రాకర్స్ లేదా హరిత బాణసంచా అన్నటువంటిది అందుబాటులోకి వచ్చింది. అంటే 2 ఏళ్ల కిందటి నుంచే ఇవి అందుబాటులో ఉన్నా కూడా ఈసారి కొంచెం విస్తృతంగా లభిస్తూ ఉన్నాయి. వీటి ధరలు నార్మల్గా చూసుకుంటే కొంచెం ఎక్కువ అయినా కూడా పర్యావరణ హితం కాబట్టి కొంతమంది వీటి వైపే మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. హరిత బాణసంచా అంటే ఏమిటి? వీటిలోని రకాలను తెలపండి. అంటే మనం సాధారణంగా కాల్చే బాణసంచా వల్ల కంటికి కనిపించినటువంటి అతి సూక్ష్మ ధూళికణాలు లేదా పర్టిక్యులేట్ మ్యాటర్ అంటాము అది, అలాగే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ ఇలాంటివి అధిక మొత్తాల్లో విడుదలవుతూ వాయు కాలుష్యానికి కారణమవుతాయి. అలాగే కొన్ని రకాల బాణసంచాల్లో అయితే అధిక కాలుష్య ఉద్గారాలని విడుదల చేసేటటువంటి బేరియం, లిథియం, ఆర్సెనిక్ ఇలాంటి మూలకాల్ని వినియోగిస్తూ ఉంటారు. కాబట్టి పర్యావరణానికి వీలైనంత తక్కువ నష్టం కలిగించేలాగా బాణసంచా తయారీ ఫార్ములాని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR అలాగే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరీ ఇవి రెండూ కలిసి వీటిని రూపొందించి అభివృద్ధి చేశాయి. వీటిని హరిత బాణసంచా అనేసి పిలుస్తూ ఉంటాము. మనం నార్మల్గా సాధారణ బాణసంచాతో పోలిస్తే ఇవి 30 నుంచి 40% వరకు అతి తక్కువగా కాలుష్యకారక ఉద్గారాల్ని విడుదల చేస్తాయి. అలాగే చిన్న చిన్న బాంబుల తయారీలో 33% అల్యూమినియం, 9% సల్ఫర్, 57% పొటాషియం నైట్రేట్ వినియోగిస్తూ ఉంటారు. అయితే గ్రీన్ క్రాకర్స్లో ఈ రసాయన సమ్మేళనం అన్నటువంటిది అతి తక్కువ మోతాదులో ఉంటుంది. అయితే ఈ హరిత బాణసంచాల్లోని రకాలను తెలపండి. ఒకటి వచ్చేసరికి సేఫ్ వాటర్ రిలీజర్ లేదా స్వాస్ అంటామన్నమాట. ఈ స్వాస్ అన్నటువంటిది 1వ రకానికి చెందింది. ఇందులో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ మోతాదు అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంటే వీటిని కాల్చేటప్పుడు నీటి ఆవిర్లు అనేవి వెలువడతాయి. గాల్లోకి ధూళికణాలు చేరకుండా ఇది ఉపయోగపడుతుంది. అందుకే దీనికి సేఫ్ వాటర్ రిలీజర్ అనేసి పేరు పెట్టారు. రెండవది వచ్చేసరికి స్టార్.
స్టార్ అన్నటువంటిది ఏంటి? సేఫ్ థర్మల్ క్రాకర్ అంటాము. అంటే ఏంటి? పొటాషియం నైట్రేట్, సల్ఫర్ మోతాదు ఇందులో చాలా తక్కువగా ఉంటుంది. అతి తక్కువ మోతాదులో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఇవి విడుదలవుతాయి. ఇక మూడవది వచ్చేసరికి సఫల్ అన్నటువంటిది. ఏంటి ఈ సఫల్ రకం? సేఫ్ మినిమల్ అల్యూమినియం అన్నటువంటిది. అంటే అతి తక్కువ మోతాదులో ధూళి కణాలు విడుదలయ్యేందుకు వీలుగా అల్యూమినియంకి సంబంధించి, అంటే అల్యూమినియంకి బదులుగా మెగ్నీషియం అన్నటువంటి దాన్ని ఇందులో వినియోగిస్తారు. అయితే మార్కెట్లో వీటిని ఎలా గుర్తిస్తారు అంటే దానికి సంబంధించినటువంటి గ్రీన్ ఫైర్ వర్క్స్ అన్నటువంటి ఒక లోగో అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ బాణసంచా అట్టపెట్ట మీద ఉండేటటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే అది అసలైందా నకిలీదా, ఏ ముడి పదార్థాలు అందులో ఎంత మోతాదులో వాడారో కూడా ఇందులో తెలుస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని, రక్తహీనతని అధిగమించడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో చిరుధాన్యాల ఆహార పదార్థాలని అందించాలి, దాని ద్వారా ఈ సమస్యని తీర్చాలి అన్నట్టుగా ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా సజ్జ, జొన్న, రాగి ఇలాంటి చిరుధాన్యాలతో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటితో చేసినటువంటి పదార్థాలని అందించాలి. వీటిని కూడా పిఎం పోషణ్ యోజన అన్నటువంటి పథకంలో భాగంగా చేసి పిల్లలకి అందించాలి అన్నట్టుగా అన్ని రాష్ట్రాలని కోరుతూ లేఖలు రాయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని గుర్తించింది? ఏ సంవత్సరాన్ని? 2023 సంవత్సరాన్ని. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం లేదా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది గుర్తించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణకి సంబంధించింది. తెలంగాణ ప్రభుత్వం వరి సాగుకు బదులుగా ఏ పంట చేస్తే లాభదాయము అన్నట్టుగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వరి పంటకి బదులుగా మల్బరీని సాగు చేసి పట్టుగూళ్ళని ఉత్పత్తి చేస్తే లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ అనేది చెప్తోంది. అయితే మనం చూస్తే గత 6 నెలల్లోనే దేశంలో నాణ్యమైనటువంటి పట్టు అంటే సిల్క్ కిలో ధర అన్నటువంటిది 3,000 నుంచి 5,500 గరిష్టానికి పెరిగింది. అయితే చైనాలో పట్టు ఉత్పత్తి, అక్కడ నుంచి దిగుమతులు అనేవి తగ్గడంతో మన పట్టు రైతులకి లాభాలు అనేవి వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణకి సంబంధించి కిలో ఈ పట్టుగూళ్ళ ధర అన్నటువంటిది 460 నుంచి 505 వరకు ఉంటుంది. కాబట్టి దీనికి డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి ఇలా వరికి ప్రత్యామ్నాయంగా మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం అనేది చాలా మేలు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. రైతులు గనక మల్బరీ సాగుని ప్రారంభిస్తే 25,000, పట్టుగూళ్ళ షెడ్ని నిర్మించుకుంటే 2 లక్షల సహాయం చేస్తాము అన్నట్టుగా ఉద్యాన శాఖ చెప్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సిల్క్ సమగ్ర స్కీమ్ గురించి తెలపండి. సిల్క్ సమగ్ర అన్నటువంటిది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే సెంట్రల్ సిల్క్ బోర్డ్ అన్నటువంటిది. సెంట్రల్ సిల్క్ బోర్డ్ అన్నటువంటిది ఈ సిల్క్ సమగ్ర అన్నటువంటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. దీని ద్వారా ఏంటి? డొమెస్టిక్ సిల్క్ యొక్క క్వాలిటీని మరియు ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి. దాని ద్వారా కంట్రీ ఏదైతే మన దేశం సిల్క్ని ఇంపోర్ట్ చేసుకుంటుందో అంటే వేరే దేశాల మీద ఏదైతే డిపెండెన్స్ ఉందో దాన్ని తగ్గించాలి అన్నటువంటి లక్ష్యంతో సిల్క్ సమగ్ర అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. 2017 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు కూడా ఈ సిల్క్ సమగ్ర అన్నటువంటి స్కీమ్కి మొత్తం 2,160 కోట్ల రూపాయలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేట్ చేయటం జరిగింది. ఇందులో మొత్తం 4 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఈ 4 కాంపోనెంట్స్? ఒకటి వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ట్రైనింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే ఐటీ ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా ఒకటవది. రెండవది వచ్చేసరికి సీడ్ ఆర్గనైజేషన్స్, మూడవది వచ్చేసరికి కోఆర్డినేషన్, మార్కెట్ డెవలప్మెంట్ ఇవన్నీ 3వ కాంపోనెంట్. 4వది వచ్చేసరికి క్వాలిటీ సర్టిఫికేషన్ సిస్టమ్స్, ఎక్స్పోర్ట్ బ్రాండ్ ప్రమోషన్, టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఇవన్నీ కూడా 4వ కాంపోనెంట్గా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఈ స్కీమ్ కింద అసిస్టెంట్స్ని సెరికల్చర్ స్టేక్ హోల్డర్స్. సెరికల్చర్ అంటే ఏంటి? ఈ సిల్క్కి సంబంధించి మల్బరీ సాగు చేస్తే అంటే ఈ పట్టు పెంపకాన్ని మనం సెరికల్చర్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే మనం చూస్తే సిల్క్ ప్రొడక్షన్లో మన దేశం అన్నటువంటిది చూస్తే మన దేశంలో మొత్తం 5 మేజర్ టైప్స్ ఆఫ్ సిల్క్స్ అనేవి ఉన్నాయి. ఏంటి 5 టైప్స్? ఒకటి వచ్చేసరికి ఇందులో ఏమేంటి? మల్బరీ సిల్క్ అన్నటువంటిది ఉంది. రెండవది వచ్చేసరికి ఓక్ టసార్ అన్నటువంటిది. మూడవది వచ్చేసరికి ట్రాపికల్ టసార్ అంటాము, ట్రాపికల్ టసార్ అనేసి.
నాలుగవది వచ్చేసరికి మూగా సిల్క్, ఐదవది వచ్చేసరికి ఎరీ సిల్క్. ఇలా మొత్తం మన దగ్గర 5 మేజర్ టైప్స్ ఆఫ్ సిల్క్ అనేవి ఉన్నాయి. మల్బరీ కాకుండా మిగిలినటువంటి నాన్ మల్బరీ వెరైటీస్ ఆఫ్ సిల్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వైల్డ్ సిల్క్స్ లేదా వన్యా సిల్క్స్ అని పిలుస్తూ ఉంటాము. ఇండియా అన్నటువంటిది ఈ అన్ని కమర్షియల్ వెరైటీస్ని కూడా, ఈ సిల్క్లో ఉన్నటువంటి అన్ని వెరైటీస్ని కూడా మన ఇండియా కలిగి ఉంది. దీనికోసం ఏదైతే సెంట్రల్ సిల్క్ బోర్డ్ అన్నామో దీనిని 1948వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. స్టాట్యుటరీ బాడీగా ఇది పనిచేస్తుంది. స్టాట్యుటరీ బాడీ దేని కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. దేని కింద? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అన్నటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి బెంగళూరు. ఎందుకంటే కర్ణాటక అన్నటువంటిది సిల్క్ ప్రొడక్షన్లో చాలా ముందంజలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యాపార నిర్ణయాలను తీసుకునేటటువంటి బ్యాంకు సిబ్బందిని సురక్షితంగా ఉంచడానికి వీలుగా మొత్తం 50 కోట్ల వరకు ఎన్పిఏ ఖాతాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం ఏకరీతి సిబ్బంది జవాబుదారీ నిబంధనలు అన్నటువంటి వాటిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేయటం జరిగింది. ఇందులో భాగంగా 2022 ఏప్రిల్ 1 నుంచి ఏవైతే ఎన్పిఏలుగా మారేటటువంటి ఖాతాలు ఉంటాయో వాటికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా 50 కోట్ల వరకు ఎన్పిఏ ఖాతాల కోసం సిబ్బంది జవాబుదారీ నిబంధనల్ని అంటే స్టాఫ్ అకౌంటబిలిటీ ఫ్రేమ్వర్క్ని అనుసరించాలి అన్నట్టుగా సూచించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 50 కోట్ల వరకు ఉండే నిరర్ధక ఆస్తుల ఖాతాల కోసం ఏకరీతి సిబ్బంది జవాబుదారీ నిబంధనల్ని ఆర్థిక శాఖ ఎప్పటి నుంచి అమలు చేయబోతోంది? ఎప్పటి నుంచి? 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏవైతే ఎన్పిఏలుగా మారే ఖాతాలు ఉంటాయో వాటన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి నవంబర్ 1వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటాము. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలిసారిగా వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు అన్నటువంటి వాటిని ప్రకటించడం జరిగింది. అంటే వైఎస్ఆర్ జీవన సాఫల్య, వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలకి సంబంధించి ఈ వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాల్ని మొత్తం 29 మందికి, వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాల్ని మొత్తం 30 మందికి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మొత్తం ఈ 59 అవార్డులని సంస్థలకి 9, వ్యవసాయం అనుబంధ రంగాల్లో 11, కళలు మరియు సంస్కృతికి 20, సాహిత్యానికి 7, జర్నలిజంకి 6, అలాగే కోవిడ్ టైంలో సేవలు అందించినటువంటి ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఇంకొక 6 అవార్డులని అందించబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు? నవంబర్ 1వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశ భద్రత కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ 15B లేదా P15B పేరిట ఏదైతే నిర్మించినటువంటి తొలి నౌక అన్నటువంటిది రీసెంట్గా భారత నౌకాదళంలో చేరింది. ముంబై మజ్గాన్ డాక్ ఇందులో నిర్వహించినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో ఆ తయారీ సంస్థ ప్రతినిధులు భారత నౌకాదళ అధికారులకి ఈ నౌక అప్పగింతని ఇవ్వటం జరిగింది. P15B అన్నటువంటి పేరు మీద మొత్తం 4 నౌకల్ని నిర్మిస్తున్నారు. ఈ 4ంటిని కూడా మజ్గాన్ డాక్యార్డ్ షిప్ బిల్డర్సే దీనికి సంబంధించినటువంటి ఆర్డర్లను దక్కించుకుంది. ఇవి ఏవైతే ఈ నౌకలు ఉన్నాయో ఇవి మొత్తం 163 మీటర్ల పొడవుతో మొత్తం 30 నాటికల్ల వేగంతో ప్రయాణం చేయగలవు. ఉపరితలం నుంచి గాలిలోకి, ఉపరితలం నుంచి ఉపరితలానికి, అలాగే టార్పెడో ట్యూబ్ లాంచర్లు, రాకెట్ లాంచర్లు, సూపర్ ర్యాపిడ్ తుపాకులు ఇవన్నీ కూడా ఈ నౌక కలిగి ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రాజెక్ట్ 15B గురించి వివరించండి. ప్రాజెక్ట్ 15B అన్నటువంటిది స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్కి సంబంధించినటువంటి ఒక క్లాస్ అన్నమాట. దీనిని ఇండియన్ నేవీ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది. వీటిని అంటే విశాఖపట్నం క్లాస్ అని కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. ఇందులో మొత్తం 4 షిప్స్ ఉన్నాయి అన్నట్టుగా ఇందాక చెప్పుకున్నాం కదా. అవచ్చేసి ఒకటి ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ విశాఖపట్నం ఒకటి, రెండవది వచ్చేసరికి ఐఎన్ఎస్ మర్మగావో, ఐఎన్ఎస్ మర్మగావో అన్నటువంటిది రెండవది, మూడవది వచ్చేసరికి ఐఎన్ఎస్ ఇంఫాల్ అన్నటువంటిది మూడవది, నాలుగవది వచ్చేసరికి ఐఎన్ఎస్ పోర్బందర్. ఈ 4ంటిని కూడా మజ్గాన్ డాక్యార్డ్ షిప్ బిల్డర్స్ అన్నటువంటిది ఇది దీన్ని తయారు చేస్తూ ఉంది. ఈ షిప్స్ అన్నింటినీ కూడా ఇండిజినస్గా ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ ఇది న్యూఢిల్లీలో ఉంది. అవి ఈ షిప్స్ని డిజైన్ చేయటం జరిగింది. ఈ డెస్ట్రాయర్స్ అన్నటువంటివి కోల్కతా క్లాస్ లేదా
ప్రాజెక్ట్ 15A ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ 15Aకి సంబంధించి ఇంప్రూవ్డ్ వర్షన్గా ఈ ప్రాజెక్ట్ 15B లేదా P15B అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఈ P15B అన్నటువంటి డెస్ట్రాయర్స్ న్యూ డిజైన్ కాన్సెప్ట్తో తీసుకురావటం జరిగింది. ఇందులో సర్వైవబిలిటీ, అలాగే సీ కీపింగ్, స్టెల్త్, మాన్యూరబిలిటీ ఇలాంటి అన్నింటినీ ఇది కలిగి ఉంది. అంతేకాకుండా స్టెల్త్ ఫీచర్స్ ఉన్నాయి. రాడర్, ట్రాన్స్పరెంట్ డెక్ ఫిట్టింగ్స్ అనేవి ఇందులో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ షిప్స్ని డిటెక్ట్ చేయటం కూడా చాలా డిఫికల్ట్ అనమాట. అంతేకాకుండా ఈ షిప్స్ అన్నటువంటివి మొత్తం 2 మల్టిపుల్ రోల్ హెలికాప్టర్స్ని క్యారీ చేయగలవు. వాటిని ఎక్విప్ చేయగలిగినటువంటి సామర్థ్యం కూడా ఈ నౌకకి ఉంది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా అన్నటువంటిది పిల్లల జీవితాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించింది అన్నట్లుగా. మనం చూస్తే జాతీయ నేర రికార్డుల బ్యూరో యొక్క గణాంకాల ప్రకారం 2020వ సంవత్సరంలో సగటున రోజుకు 31 మంది పిల్లలు బలవన్మరణాలకి పాల్పడ్డారు. అందులో ప్రధానంగా కోవిడ్ అన్నటువంటిది పిల్లల్లో చాలా రకాలుగా మానసిక ఒత్తిడిని పెంచింది అన్నట్టుగా మానసిక వైద్యులు చెప్తూ ఉన్నారు. అయితే గత ఏడాది మొత్తం 11,396 మంది పిల్లలు ఆత్మహత్యలకి పాల్పడితే అందులో మొత్తం 5,300 మంది బాలురైతే 6,000 మంది బాలికలు ఉన్నారు. అయితే పిల్లల ఆత్మహత్యలు అన్నవి 2019వ సంవత్సరంతో పోలిస్తే 18%, అదే 2018వ సంవత్సరంతో పోలిస్తే 21% ఎక్కువగా ఉన్నాయి. అంటే చాలా వరకు గత ఏడాది అయితే కుటుంబ సమస్యల కారణంగానే ఎక్కువ మంది పిల్లలు ఆత్మహత్యకి పాల్పడ్డారు. కోవిడ్ నేపథ్యంలో ఇళ్లకి పరిమితం కావటం, బడులు మూతపడటం, సామాజిక పరిమితులు ఇలాంటి కారణాలతో పిల్లలు, స్నేహితులు, టీచర్లు ఇతరులతో సంబంధాలకు దూరమయ్యారు. అంతేకాకుండా ఇళ్ల వద్ద వాతావరణం అనేది ప్రతికూలంగా అనిపించటం, అలాగే పిల్లలు తమకిష్టమైనటువంటి వ్యక్తుల్ని కోల్పోవటం, అంటువ్యాధుల భయం, కుటుంబాల స్థాయిలో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఇలాంటి పరిస్థితులు వాళ్ళలో తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి అనేది పెరిగింది వాళ్ళకి. అలాగే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్ తరగతులకు హాజరు కావటంలో ఇబ్బందులు పడటం, అలాగే ఇతర కుటుంబాల పిల్లలు ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోవటం ఇలాంటి వాటి ద్వారా కూడా మానసిక ఆందోళన పెరిగింది పిల్లల్లో. దానివల్ల చాలామంది ఆత్మహత్యలు ఆత్మహత్యలు అనేవి పెరిగాయి అన్నట్లుగా. ఇక్కడ క్వశ్చన్ చూడండి. జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం 2020లో 18 ఏళ్ల పిల్లలు రోజున సగటుకు ఎంతమంది బలవన్మరణాలకి పాల్పడ్డారు? ఎంతమంది? 31 మంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి మెట్రో రైల్ విత్ బెస్ట్ ప్యాసింజర్ సర్వీసెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అవార్డుని ఏ మెట్రో సంస్థ అందుకుంది? ఏ మెట్రో సంస్థ? ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్. ఈ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కి కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్నటువంటిది ఈ మెట్రో రైల్ విత్ బెస్ట్ ప్యాసింజర్ సర్వీసెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అన్నటువంటి అవార్డుని ఇవ్వటం జరిగింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా శాంపిల్ సర్వే సిస్టమ్ ఇవి దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం తెలంగాణలో శిశు మరణాల రేటు ఎంతగా ఉంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.